నమస్కారం, వెల్కమ్ టు ప్లస్ టీవీ. దిస్ ఇస్ సహస్ర. లఘుచర్ల అధికారుల దాడిపై పట్నం నరేందర్ రెడ్డితో పాటు ప్రధాన నిందితుడిగా సురేష్ని, అదేవిధంగా 24 మంది రైతులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. గత నెల రోజుల నుంచిగా పాటుపడుతున్నారు వాళ్ళ బెయిల్ విషయంలో. సో నిన్న వాళ్ళని రిలీజ్ చేయడం జరిగింది బెయిల్ పైన. సో ఈ సందర్భంగా బీఆర్ఎస్ భవన్లో వీళ్ళంతా కూడా సమావేశం ఏర్పాటు చేశారు. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలంతా కూడా తెలుసుకునే ముందు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈ విషయం మీద మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం బీఆర్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలైనటువంటి గుంటి మంజుల రాణి గారు. సో ఆవిడని అడిగి ఈ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే మ్యామ్, లఘుచర్ల విషయం గురించి మనం గతంలో కూడా మాట్లాడుకున్నాము. రైతులకు అన్యాయం జరిగింది. సో రైతులు భూములు ఇవ్వలేదు కాబట్టి తిరగబడ్డారు, అందుకే తిరగబడినందుకు అరెస్ట్ చేశారు. అసలు రైతులను కూడా వదలట్లేదని మీరు అంటున్నారు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది, కావాలని మీరంతా బీఆర్ఎస్ నాయకులంతా కూడా రైతులు రెచ్చగొట్టి ఈ దాడులు అయ్యే విధంగా, అధికారుల మీద దాడులు అయ్యే విధంగా చేస్తున్నారు అని చెప్తున్నారు. సో అంటే మీరు ఈ కోణాన్ని ఏ విధంగా చూస్తారంటారు? ఈ కోణం ఏ విధంగా అంటే మార్పు, రేవంత్ రెడ్డి మార్పు. రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే తెలంగాణలో మార్పు తీసుకొని వస్తాడు. ఎక్కడి వరకు దిగజారిండంటే ఈరోజు అన్నం పెట్టే రైతును అంటారు కదా, సంఖ్యలు వేసి తీసుకొని పోయినరు. వాళ్ళేమో ఆతంకవాదులు కాదు, టెర్రరిస్టులు కాదు, బ్యాంకులు దోపిడీలు చేసిన వాళ్ళు కాదు, అంటారు కదా డకైట్లు అవి ఇవి నక్సలైట్స్ అట్లాంటి వాళ్ళను తీసుకొని పోయినట్టు రైతులను తీసుకొని పోయిండమ్మా. ఈరోజు రైతును రాజుని చేసిండు బాపు కేసీఆర్ అంటే మొత్తం ఇండియా లెవెల్లో కానీ వరల్డ్ లెవెల్లో కూడా రైతు బీమా, రైతు బంధు పెట్టిందే మన బాపు కేసీఆర్. అట్లాంటి దాన్ని ఈరోజు రైతులను అంటారు కదా, ప్రభుత్వ ఉద్యోగులు వస్తే వాళ్ళను ఉరికిపిచ్చి కొట్టిపిచ్చే రేంజ్లో రైతులకు ఆగ్రహం తీసుకొచ్చిండు బాపు రేవంత్ రెడ్డి. ఈరోజు రేవంత్ రెడ్డి ఆ వరకు వచ్చిందంటే ఇప్పుడు మనం ఉన్న ఇల్లును, మనం ఉన్న పండించే పంట భూమిని వాని ఇష్టం ఉంటే అమ్ముకుంటాడు, నష్టం వస్తే అమ్ముకుంటాడు. నష్టం రాకుండా నువ్వు కాదు నాకు కావాలి, నా అల్లుని జోబు నింపడానికి, ఆడ ఫార్ములా కంపెనీ పెట్టడానికి నువ్వు నాకు కావాలని చెప్పేసి అడిగితే ఎంతవరకు సబబ్ అది? నేను అడిగేది ఏంటంటే తెలంగాణలో ఒక రాక్షస పాలన వచ్చేసింది తల్లి. ఒక అంటారు కదా దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ఇట్లాంటి రాక్షసులందరూ ఉంటుండే కదా, అట్లాంటి వాళ్ళని అందరినీ మింగేసిండు రేవంత్ రెడ్డి ఒక రావణాసురుడు రూపం ఎత్తిండు. అన్న మొత్తం ఎంతైతే మన హిందూజంలో ఎంత రాక్షసులు ఉంటానో ఆ రాక్షసులను అందరూ రేవంత్ రెడ్డి రూపంలో కనిపిస్తుండ్రు. భూములు ఇవ్వమంటే ఈరోజు ఒకడు నీకు ఇష్టం ఉంటే అమ్ముతావు, లేకుంటే లేదు కదా. వాడు నా భూమి ఇయ్యరా దేవుడా అంటే వాడిని పట్టుకొని పోయి కలెక్టర్లను పిలిపించి వాళ్ళని దౌర్జన్యంగా వాళ్ళ ఆడోళ్ళ మీద ఆ రోజు మీరు చూస్తే ఆ నైట్ పూట పోలీసులు వాళ్ళని కొట్టి తరిమి వాళ్ళని అరెస్టులు చేసి నైట్ పూట పోలీసు వాళ్ళని లైట్లు తీసేసి వాళ్ళ ఆడవాళ్ళ మీదే పంపించిండు. అంటే భూమి పేపర్లు ఇవ్వమని చెప్పేసి ఒక ముసలామె లంబాడీలు వాళ్ళు నాయక్స్ వాళ్ళందరూ అక్కడ వాళ్ళని పంపిస్తే వాళ్ళు అంటారు మేము ఇయ్యము, మా భూములు మేము పండించుకుంటున్నాము, మేము దాని మీదే ఉంటాము, మాది ఇక్కడనే కదా, ఇక్కడ కంపెనీలు పెడతా అంటే ఎట్లా అని చెప్పేసి వాళ్ళు అడిగితే కాదు దౌర్జన్యంగా ఇవ్వమంటే ఎంతవరకు అది సబబు? రైతులను అంటారు కదా, రైతులను ఆ పొజిషన్కి తీసుకొని వచ్చి ఉరికిపిచ్చి వాళ్ళని చేస్తే అది బీఆర్ఎస్ వాళ్ళే, ప్రతిదీ బీఆర్ఎస్ వాళ్ళే చేస్తారు అనమాట. ఈరోజు రేవంత్ రెడ్డి అనేది ఏంటంటే మంచి అయితేనేమో నేను, చెడైతేనేమో బీఆర్ఎస్. 10 సంవత్సరాలలో ఇట్లా ఎప్పుడన్నా అయిందమ్మా? ఇట్లా ఎప్పుడన్నా రైతులకు రైతు బీమా, రైతు బంధు అంటే, రైతు బీమా అంటే ఒక రైతు చనిపోతే 10 రోజులలో మన చుట్టాలు కూడా మన దగ్గరికి రారు. మన చుట్టాలు కూడా వస్తే అరే పోతే ఏం పైసలు అడుగుతారో, ఏం అడుగుతారో, వాడు ఎట్లా తెచ్చిండో, ఏం కథనో అన్నట్టు మనం పోవడానికి ఒక 1000-2000 ఖర్చు పెట్టుకోం. కానీ రైతు బంధు అని 5 లక్షల రూపాయలు బాపు కేసీఆర్ వారి ఇంటికి పంపించేది. అంటే ఇప్పుడు రైతు బంధుతో పాటు వీళ్ళు రైతు భరోసాని ఇవ్వడం జరుగుతుంది. డిసెంబర్ 28వ తారీఖున బట్టి విక్రమార్క ఒక తెలంగాణ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వీళ్ళందరికీ కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చారు. కౌలు రైతుల దగ్గర పక్కకు పెట్టి రైతులకు భూములు ఉన్నోనికే దిక్కు లేదంటే కౌలు రైతులకు ఏమి ఇస్తాడు? ఇదే మాట, భూములు ఉన్నోనికే దిక్కు లేదు. కౌలు రైతుల వాళ్ళు చెప్పులతో కొడతామంటారు. వచ్చిన వాళ్ళకు అప్పుడు ఇస్తా అని చెప్పారు. ఎప్పుడు డిసెంబర్ 9వ తారీఖు. ఈ 1 year లో ఏంది ఇప్పుడు మళ్ళా ఇస్తారా? అదే ఎవడు నమ్మిండు వాళ్ళు? మీరు అన్నట్టు అది కరెక్టే. బట్ గతంలో మీరు ఏదైతే చేశారో రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు
అసలైన రైతులకు ఇవ్వకుండా రైతు కాని రైతులకు అంటే భూములు ఉన్న వాళ్ళందరికీ కూడా డబ్బులు అకౌంట్లో వేయడం వల్ల డబ్బు అంతా కూడా దారి మళ్ళింది. అందువల్ల చాలా డబ్బులు రైతులకు వెళ్ళలేదని చెప్తున్నారు. రైతులందరూ ధనవంతులు ఎప్పుడున్నారో తెలుసా? అసలు రేవంత్ రెడ్డికి రైతు గురించి తెలుసా? రైతా అసలు వాడు గుంపు మేస్త్రి వాడు. రైతు గురించి ఏం తెలుసు? తెలంగాణ రాకముందు ఒక్కొక్క రైతు అన్ని ఎండిపోయిన భూములు ఉండే మన దగ్గర. ఇక్కడ నుంచి మహబూబ్ నగర్ నుంచి బాంబే, ఢిల్లీ ఎక్కడెక్కడో పోయి వాళ్ళు వలస కూలీలాగా పోతుండే. రైతు గురించి ఏం తెలుసమ్మా వానికి? రైతు గురించి ఏం తెలియదు. రైతు గురించి బాపు కేసీఆర్కి తెలుసు. కేసీఆర్ ఒక రైతు. ఏ భూమి ఎక్కడ నీళ్ళు వస్తాయి, ఎక్కడైతే ఎండిపోతాయి, ఎక్కడ ఏ పంట పండుతుందో రైతు గురించి కేసీఆర్కి తెలుసు. కాబట్టి రైతు బంధు పెట్టిండు. రేవంత్ రెడ్డికి హైదరాబాద్ తెలుసు. హైదరాబాద్లో ఏ భూమి ఎక్కడ స్కామ్ చేయాలి, ఎక్కడ దాన్ని కబ్జా చేయాలి, కబ్జా కోరుడు రేవంత్ రెడ్డి. దాన్ని ఎక్కడ ఏమి ఉన్నాయో అవన్నీ పోయి కబ్జాలు చేసుకొని కూర్చున్నాడు. ఈరోజు హైదరాబాద్లో మొత్తం హైదరాబాద్ గురించి రేవంత్ రెడ్డికి తెలుసు. తెలంగాణ గురించి బాబు కేసీఆర్కు తెలుసు. కేసీఆర్కి తెలియంది కేసీఆర్తో పెట్టుకుంటాడమ్మా వీడు. ఎక్కడుండే అప్పుడు ఎక్కడికించి వచ్చిండు? తెలంగాణ ఎక్కడి నుంచి ఎక్కడ పోయింది? అసలు మాకు వదిలిపెట్టినప్పుడు తెలంగాణ ఎట్లుండే, ఇప్పుడు పంట ఎంత పండుతుంది, అప్పుడు ఎంత పంట పండుతుంది, వాళ్ళకి ఏం తెలుసు? దాని గురించి తెలియనోడు, దాని గురించి ఏం తెలియకుండా ఈరోజు రైతులను గోసబెట్టి రైతులకు బేడీలు వేయించిండు, చరిత్రలో నిలిచిపోయిండు. ఈరోజు నెల రోజుల నుంచి ఉంటే అసెంబ్లీలో వాళ్ళని ఎత్తినందుకు ఈరోజు వాళ్ళని వదిలిపెట్టిండ్రు. ఈరోజు నిన్న వదిలిపెట్టిండ్రు, ఇంకా వాళ్ళని వదిలిపెట్టలేదు. నిన్న బెయిల్ ఇస్తే ఇప్పటి వరకు ఇంకా రాలేదు వాళ్ళు. ఇదే బీఆర్ఎస్ భవన్కి వస్తున్నారు వాళ్ళు. ఎందుకు వస్తున్నారు? అంటే ఇప్పుడు అంతమందిని విడిచిపెట్టలేదంటారా? ఎంతమందిని అరెస్ట్ చేశారు? 24 మందిని అరెస్ట్ చేశారు. ఎంతమందిని అరెస్ట్ అంటే 30 నుంచి 40 మందిని చేశారు. ఇంకో అందులో ఇంకా 10 మందో 12 మందో ఇంకా లోపల 24 మందిని అయితే అరెస్ట్ చేయడం, రిలీజ్ చేయడం జరిగింది బెయిల్ మీద. ఇంకా 10 మందో 12 మందో ఉన్నారంటమ్మా. అసలు అరెస్ట్ అయిన తర్వాత కూడా మీకు ఇంకోటి చెప్తున్నా, అసలు ఎంత దారుణం అంటే అంటారు కదా పాకిస్తాన్ నుంచి వాడు ఒకడు బాంబులు పెట్టినవాడు ఉన్నాడు చూడు, అక్కడ కశ్యప్, వాళ్ళ పేరేం పేరు కశ్యప్ కు కూడా బిర్యానీలు పెట్టి తినిపించిన దేశం మనది. ఈరోజు మన రేవంత్ రెడ్డి పాలన గుండె నొప్పి వస్తుందంటే ఇంట్లో వాళ్ళకి చెప్పలేదమ్మా. రైతుకు గుండె నొప్పి వస్తుందంటే ఇంట్లో చెప్పకుండా వానికి సంఖ్యలు లేచి పోలీస్ వ్యాన్లో నడిపించుకుంటూ తీసుకొని పోయాడు. అది హాస్పిటల్ది అది కూడా తీసుకొని రాలేదు, స్ట్రక్చర్ లేదు, ఏం లేదు, నడిపించుకుంటూ తీసుకుపోయింది. టెస్టులకు కూడా అంత దిగజారిన ప్రభుత్వమా రేవంత్ రెడ్డినిది? రైతులకు ఇంత మంచి అంటే ఒక ఓటు వేసినందుకు రైతులు ఈరోజు వాళ్ళే అనుభవిస్తున్నారు. రైతులు అనుభవిస్తున్నారు ఈరోజు రేవంత్ రెడ్డిని నమ్మి ఓటేసినందుకు. అంటే ఇప్పుడు రైతులు నష్టపోయారు, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నష్టపోవడం ఏంది? అసలు రైతులను ఏడిపించిండ్రు అమ్మా. రైతులను బ్రాహ్మణ్స్ను రైతు పంట పండించిన సంఖ్యలు లేచి తీసుకుపోయేది ఏముంది? అసలు సంఖ్యలు లేచి మనకి గుండె నొప్పి వస్తుందంటే కూడా వదిలిపెట్టలేదు. ఒక ఆమెతో వాళ్ళ భార్య ప్రెగ్నెంట్, ఆమె ఎక్కడ పోవాలి ఏం పోవాలని తెలంగాణ ఇప్పుడు ఈరోజు తెలంగాణ భవన్ ఒకటి ఎట్లయిపోయిందంటే ఎంతమందికి అయితే అదే నష్టమవుతుందో వాళ్ళందరూ తెలంగాణ భవన్ ఈరోజు లగచర్య నుంచి తెలంగాణ భవన్కే వస్తున్నారు, అక్కడనే ఉన్నది. ఓకే రైట్. లగచర్ల నుంచి ఈరోజు బీఆర్ఎస్ భవన్కి అయితే అందరం సమావేశానికి అయితే రావడం జరుగుతుంది. ముఖ్యంగా రైతులకు అన్యాయం అయితే జరిగింది కాబట్టి అన్యాయం గురించి మరోసారి మాట్లాడడానికి, రైతులకి రావాల్సిన బకాయిలు కానీ, భరోసాలు కానీ, రైతు బంధులు కానీ, గుండెపోటుతో లేదంటే అకాల మృత్యుతో చనిపోయిన వాళ్ళందరికీ కూడా డబ్బులు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి అనేది వీళ్ళ ప్రధాన డిమాండ్. మరి దీని గురించి ఇదంతా మాట్లాడడం అయితే జరుగుతుంది. మరి దీనికి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో లేదో చూడాలి. సో మరి ఈ అంశం మీద బంజుల రాణి గారు అయితే గట్టిగానే ఫైర్ మీద ఉన్నారు. ఖచ్చితంగా వీటిని మేము సీరియస్గా యాక్షన్ అయితే తీసుకుంటామని అయితే చెప్తున్నారు. సో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ప్లస్ టీవీ. నమస్తే.